హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యామిని హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్ దగ్గరికి వచ్చి 2 రోజుల క్రితం మా బావ కళ్ళు తిరిగిపోయిన అమ్మాయిని ఇక్కడే జాయిన్ చేశాడు కదా, ఆ అమ్మాయి డీటెయిల్స్ కాస్త ఇస్తారా అని చెప్పేసి ఆమెని అడుగుతుంది. మాటలు వినగానే అక్కడున్న రిసెప్షనిస్ట్ అయితే సరే మేడం చూసి చెప్తాను అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న యామిని త్వరగా ఏదైనా చూసేసి చెప్పారా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న వ్యక్తి మాత్రం సరే ఇప్పుడే చూసి చెప్తాను అని చెప్పేసి చూసి చెప్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి రాజు వస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న ఆమెని ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి రాజు ఇక్కడికి వస్తున్నాడు అని చెప్పేసి షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న రాజు ఆమెని ఇక్కడికే వచ్చావు అని చెప్పేసి రాజు అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న ఆమెని మాత్రం నీ హెల్త్ డీటెయిల్స్ కనుక్కుందామనే ఇక్కడికి వచ్చాను బావా, నీ గురించే తెలుసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు చాలా సంతోషించి అయితే ఇద్దరం వెళ్దాం పద అని చెప్పేసి డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఇంతలో అక్కడికి కావ్య వచ్చి నన్ను ఆ రోజు కళ్ళు తిరిగి పరిగెత్తిపోతే ఒక వ్యక్తి వచ్చి జాయిన్ చేశారు కదా, ఆయన డీటెయిల్స్ నాకు ఇస్తారా అని చెప్పేసి అక్కడున్న రిసెప్షన్లో ఉన్న వ్యక్తిని అడుగుతుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న మేడం మీకోసమే ఇప్పుడు కనుక్కొని వెళ్ళారు అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆయన ఎక్కడున్నారు ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వ్యక్తి అదిగోండి మీరు అటువైపుగా వెళ్ళారు డాక్టర్ దగ్గరికి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న కావ్య అయితే పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళి చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఈయన మళ్ళీ నాకు కనిపించారు అని చెప్పేసి చాలా సంతోషిస్తూ రాజును అలా చూసుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న రాజు కూడా వెనక్కి తిరిగి కావ్యాన్ని చూస్తూ ఉంటాడు. ఏంటి ఈ అమ్మాయి నాకు మళ్ళీ కనిపించింది, ఈ కనిపిస్తున్న ప్రతిసారి నాకు ఏదోలా